నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టూర్ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి లింగమయ్య హత్య జరిగిన తర్వాత ఆయన రాప్తాడు వస్తామని చెప్పేసి ప్రకటించారు. ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం రాప్తాడుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శించేటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అలాగే లింగమయ్య హత్యకు గల కారణాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎంపీపీ జెడ్పీటీసీలకు సంబంధించిన బై ఎన్నికల్లో కావాలని చెప్పేసి ఒక ఎంపీపీ స్థానం కోసం ఈ హత్యను చేయించింది టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనుచరులు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన తీరుపైన కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పోలీసులు కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఆ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఏది చెప్తే అదే వింటున్నారు. వాళ్ళు చెప్పిందే, పార్టీలు మారేందుకు కావచ్చు, లేదంటే పార్టీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాళ్ళే టీడీపీ కండవాలు కప్పుకొని, జనసేన కండవాలు కప్పుకొని పనిచేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు చేసేటువంటి తప్పులు కావచ్చు, ఇప్పుడు మీరు ఆ పార్టీగా మద్దతుగా మాట్లాడేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకుంటాము. రాబోయే రోజుల్లో మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఏమేమి పనులు చేశారో అవన్నీ కూడా రాసుకొని పెట్టి మరి వడ్డీతో సహా తిరిగిస్తా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్తూ వచ్చారు. అయితే ఈరోజు పర్యటనలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ పైన పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రికి దట్టు ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీకి వైసీపీకి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం సెక్యూరిటీ ఇవ్వడంలో కొంత విఫలమవుతూ వచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సమయంలో కూడా కొంతమంది కార్యకర్తలు ఆయన మీద దూసుకురావడం, ఆ తర్వాత ఆయన తోసేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ మీద మళ్ళీ వివాదం జరుగుతుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి, అలాగే రాప్తాడుకి సంబంధించిన అంశం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు, అలాగే రాయలసీమ ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి 3 అంశాలు: ఒకటి రాప్తాడు టూరు, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి సెక్యూరిటీ, రెండోది పరిటాల సునీత గారి కామెంట్స్, మూడుగా వివరిస్తే ఏం చెప్తారు? ఒకటి, ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో ఎంపీపీ ఎన్నిక సందర్భం జరిగినటువంటి 2 పార్టీల మధ్య విభేదాలు, ఆ క్రమంలో రాజకీయ హత్య లేదా ఇంకొక వ్యక్తిగత గొడవల పక్కన పెడితే దాని చుట్టూ ఒక హత్య జరిగింది. సహజంగా మాకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి అది వైసీపీ కార్యకర్త అంటున్నారు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ప్రస్తావించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, అన్నిటికన్నా మించి హైయెస్ట్ సెక్యూరిటీ జోన్ Z+ కేటగిరీలో ఉన్నారు. వారికి తగిన భద్రత కల్పించాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సెక్యూరిటీ Z+ అని మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయనకున్న క్యారెక్టర్ ఏంటంటే, రాష్ట్రంలో ఆయనకు స్ట్రాంగెస్ట్ అపోజిస్ట్ ఉన్నారు, స్ట్రాంగెస్ట్ లాయలిస్టులు ఉన్నారు. చాలా మందికి లాయలిస్టులు ఉంటారు, ఇతరే ఉంటారు. ఈయనకి అన్ని స్ట్రాంగే, అపోజిషన్ స్ట్రాంగే, సానుకూలంగా ఉండేవాళ్ళు స్ట్రాంగ్. అంటే ఆ రకంగా ఆయన ఎమోషనల్ గా ఉంటారు. కాబట్టి 40% ప్రజలకు ఆయన లీడర్. కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి మరింత భద్రత అనేది అవసరాన్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, మీరు ప్రస్తావించినట్టు వచ్చిన సందర్భం ఏంది, ఒక రాజకీయ గొడవతో నిమిత్తమైన చుట్టూ జరిగినటువంటి విషయంలో హత్య. అంటే సునీత గారేమో అది దానికి సంబంధం లేదు, ఇది చిత్రీకరిస్తున్నా అంటున్నారు. ఏదైనా దాని చుట్టూ వివాదం అయితే నడిచింది కదా. అదే లింగమయ్య చనిపోయాడు, చంపబడ్డారు. ఆయన ఎందుకు చంపబడ్డాడని నిజం, ఎవరు ఎందుకు అనేది విచారణ తేలాలి. కానీ అక్కడ ఒక టెన్షన్ వాతావరణంలో ఆటోమేటిక్ గా లింగమయ్య మర్డర్ చుట్టూ నడుస్తా ఉంది. దాని తోడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారని అనౌన్స్ చేసిన వెంటనే సునీత గారు కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారా, మేము అనుకుంటే జిల్లాకు వచ్చే రావు, కాకపోతే మేము అట్లాంటి వాళ్ళని కాదు, మేము సంస్కారవంతంగా ఉంటాం, మీరు వచ్చి ఏం చెప్పదలుచుకుని అవి చెప్పేసుకొని కామెంట్లు చేశారు. దీనికి కౌంటర్ బొమ్మంటారా, ధైర్యం ఉంటే అడ్డుకోండి చూడండి అని వాళ్ళు అంటారు. ఆ రకంగా 2 పార్టీల మధ్య అదనపు సమస్య, మర్డర్ సమస్య, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ డివోర్షన్ సమస్య, సునీత గారికి తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం. అనంతపురంలో అందులో అన్ని జిల్లాలో పార్టీ లాయలిస్టులు ఉంటారు, కానీ అనంతపురంలో మరి ఎక్కువ ఉంటారు. అంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండడం వల్ల స్ట్రాంగెస్ట్ గా ఉంటారు అన్ని పార్టీలు. ఇట్లాంటి భావోద్వేగమైన ఘర్షణ వచ్చినప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్స్ తీవ్రంగా ఉంటుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత నెంబర్ 1 Z+ కేటగిరీ.
Z+ కేటగిరీ లేకపోయినా ఆడున్న వాతావరణ రీత్యా మరింత భద్రత కలిగింది, అంతకన్నా ఎక్కువ కల్పించాలి. కానీ ఇప్పుడు ఎంత కల్పించారు, ఎక్కడ ల్యాబ్స్ జరిగాయి, ఎస్పీ గారు డీజీపీ గారు స్పందించిన తర్వాత మనం స్పందించవచ్చు. కానీ ల్యాబ్స్ అనేది జరిగినట్టు కనిపిస్తాం. మీరు అన్నట్టు Z+ కేటగిరీ వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ కాదు, తోసుకుని వస్తా ఉంటే ఆడ చుట్టూ సాధారణ వ్యక్తులు వచ్చేస్తే ఆ సాధారణ వ్యక్తి తెలుగుదేశమా వైసీపీయా ఏ పార్టీ ఊరికాడ తెలుస్తుంది. ఆ మాపులో ఏదైనా జరగడం జరిగితే ఏమవుతుంది. ఖచ్చితంగా పోలీసులు ఇట్లాంటి మామూలుగానే భద్రత ఉండాలి, ఇట్లాంటి సందర్భం మరింత ఎక్కువ భద్రతను కేటాయించుకొని వివాదాలకు అతీతంగా వ్యవహరిస్తే మంచిది. పరిటాల సునీత జగన్ గారు వార్నింగ్ ఇచ్చారు. సహజంగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత పరిటాల సునీత గారు కూడా రియాక్ట్ అవుతారు, మనసులో ఏమనుకున్నా పైకి రియాక్ట్ అవుతారు. కానీ జగన్ గారు ఇచ్చిన పదజాలం ఏదైతే బట్టలు నిలబడతా ఇవన్నీ మాట్లాడినాడు, కానీ ఆయన సారాంశం నాకు అర్థమైంది ఏంటంటే బట్టలోడదు అంటే యూనిఫామ్ పోవడమే. అంటే ఆ ఫ్లోర్లో అన్నాడు మీ ఉద్యోగాలు ఉండవు అన్నాడు. అంటే బట్టలు నిలబెడతామంటే ఉద్యోగాలు ఓడగొడతామని. సరే ఆ ఫ్లోర్లో ఆయన బట్టలు ఓడతాస్తా అనేది బట్టలు ఊరిని ఇచ్చుకొట్టేదే ఉండదు. ఉద్యోగాలు పోతాయంటే విచారణ జరిపిస్తాం, అనవసరంగా ఇబ్బంది పడతారు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. కొంచెం ఈసారి కొత్త హెచ్చరిక ఇది. ఇంతకుముందు మా వాళ్ళు బుక్కులు రాస్తారు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ ఊరిని వదలను అవన్నీ మాట్లాడాడు. ఈరోజు పోలీస్ సిబ్బందికి అయితే స్ట్రైట్ అవే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఎలా పడితే వ్యవహరిస్తే మీ ఉద్యోగాలు పోతాయంటే విచారణ జరిపి ఉద్యోగాలు పోయే వరకు వస్తుంది వ్యవహారం అనేది ఆయన సీరియస్ హెచ్చరిక చేసిపోయాడు. కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇది మంచిది కాదు. పోలీసులు ఏం చేయాలి, వీళ్ళకు అని వస్తే వాళ్ళ కోపం, వాళ్ళంటే వీళ్ళ కోపం ఉంటే వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు. అప్పుడు పోలీస్ యంత్రాంగం చేయాలంటే విత్ ద రూల్స్ ఫ్రేమ్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి, రూల్స్ గా పాటించాలి. అప్పుడు ఎవడు ఏం చేయలేరు, అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు జగన్ గారి హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఎవరు కానీ మీ రూల్స్ మీరు పాటించాలి, చట్టం ఏం చెప్తున్నా చేయాలి, వాళ్ళకి అనుకూలం వీళ్ళకి అనుకూలం ముద్ర లేకుండా పని చేస్తే మీరు ఇబ్బంది పడుకుంటారు, వాళ్ళ ఇబ్బందులు పోయి మీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అంటే వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆ మండలం సంబంధించి ఎంపీపీలో దాదాపు 1-2 తప్ప అన్ని వైసీపీ అండి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంటర్ కావడమే అనవసరం, 10 నెలల కోసం ఎందుకు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మీరే మామూలుగా వైసీపీ కార్యకర్తలు తెలంగాణ అనంతపురంలో కూడా కొంత నైరాశ్యంలో ఉన్నారు. ఎక్కువ సీట్లు ఓడిపోయినారు కదా, దాదాపు అన్ని ఓడిపోయినారు. అన్ని ఓడిపోయిన నేపథ్యంలో నిరాశలో ఉన్నప్పుడు ఇట్లా గమ్ముని ప్రభుత్వం వస్తుంటే వాళ్ళ నిరాశ ఇంకా కొంతకాలం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఎంపీటీసీని కిడ్నాప్ తీసుకెళ్లి ప్రయత్నం చేయడం ఇట్లాంటి గొడవ చేయడంతో ఇంకా మన మీద ఏదో సమస్య ఉందని అందరూ ప్రేరేపితం అవుతారు. మీరు ఈ మధ్య పేపర్ లో చూశారు, మీ రైట్ ఆర్ రాంగ్, పోసాని మురళీకృష్ణ గారు వైసీపీ ఆఫీస్ కి సందర్శించిపోయాడు అని విన్నా. దాని సిగ్నల్స్ ఏంటంటే ఆయన యాక్చువల్గా ఏం చెప్పాడు, రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇప్పుడు అన్ని తిప్పేసరికి ఇంతకు మించి ఏం కాదులే ఇంకా మనం గట్టిగా ఉండాలని ఆఫీస్కి వచ్చిపోయాడు. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలని డిసైడ్ అయిపోయాడు. ఎవరైనా అంతే, అవమానం జరిగిన తర్వాత అట్లే ఉంటుంది. అంటే పట్టాల్సిన మన ఎవరైతే పోసాని మురళీకృష్ణ గారు ఉన్నారో ఆయన ఏం తప్పు చేయలేదు అనలేదు, ఆయన ఖచ్చితంగా చేశారు. దాన్ని ఖండిస్తూ వచ్చారు కదా, అందరూ ఖండిస్తూ వచ్చారు, మీలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఖండిస్తూ వచ్చారు. పోసాని మురళీకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేశారు, చంద్రబాబు గారు ఆ విమర్శలకు స్ట్రైట్ అవే కేసు పెట్టే యాక్షన్ తీసుకోండి. జరిగింది అది కాదు, ఆ పేరు అది మొత్తం ఊరంతా కేసులు పెట్టేసి ఊరంతా దిక్కినారు. దానికి ఏమవుతుంది, ఆయన నేర చేసిన తప్పు ఏంటి, శిక్ష ఏంటి. కానీ ఈ పోలిక చూస్తారు. కాబట్టి ఇట్లా మనం పోసాని మురళీకృష్ణ ఎన్నికలైన తర్వాత విత్డ్రా అయినాడంటే భయపడ్డాడు. మనకి ఎందుకు ఈ రాజకీయం, భయపడేవాడు మళ్ళీ వచ్చాడంటే ధైర్యంగా ఉండేవాడు జోడిపోతే ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రత్యర్థిని ఇప్పుడు నేను ఇట్లా పిడికిడి బిగించాననుకో మీకు కొంత భయం వేస్తుంది, దాంట్లో ఏముందో తెలియక ఇడిపోయినారంటే అసలు ఏమి లేదని విషయం అర్థమైపోతుంది. ఆ పిడికి అట్లా బిగించుకుంటే ఏముందో అని టెన్షన్ అనే ఉంటుంది. కాబట్టి అధికారం పోయి వాళ్ళ బాధల్లో వాళ్ళు కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు, మీరు అధికారం వచ్చినారు, మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా ఉండిస్తే కదా ఇట్లాంటి ఘటనలు జరిగితే వాళ్ళు రెచ్చిపోతారు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరిగినా ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు వచ్చారు. మామూలుగానే హత్య జరిగింది కాబట్టి వస్తారు. ఎప్పుడే పరిటాల సునీత గారు మేము అనుకుంటే అడ్డుకోగలం అనే ప్రకటన అడ్డుకో చూద్దామని వీళ్ళు రియాక్షన్స్ తో భావోద్వేగంగా కార్యకర్తలు వచ్చేస్తారు ఏం జరుగుతుందని. ఆటోమేటిక్ క్రౌడ్ పెరిగిపోతుంది అక్కడ. మామూలుగా 10 మంది వస్తే ఇట్లాంటి ఘటన జరిగితే 20 మంది వస్తారు. కాబట్టి ప్రత్యర్థిని రెచ్చగొట్టినట్టే కదా ఒక విధంగా. ఇప్పుడు రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా క్రేజ్ పెంచుకోవడం తప్పితే ఏం కనిపించట్లేదు కదా ఇక్కడ. ప్రత్యర్థిని అదుపార్జనలో ఉంచుకుంటే మీకు బలం, ప్రత్యర్థిని బెదిరిస్తూ మరింత బలపడుతున్నారు. కాబట్టి ప్రత్యర్థిని
బెదిరించడం అదిరించడం కాకుండా వీలైతే గౌరవప్రదంగా చూసుకోండి, లేకపోతే వాళ్ళు పట్టించుకోకండి, వాళ్ళు తిప్పలు పడతారు. ఇట్లా పట్టించుకుంటే మరింత ఎక్కువ రెచ్చిపోతే అది అనవసరంగా మీకే నష్టం. ఓకే 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 ఒకటి సార్, పోలీసులని ప్రధానంగా ఆయన చాలా చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాట్లాడటం అంటే వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చారు. గత ప్రభుత్వాలు మీరు ఏదో ఒకసారి ప్రభుత్వం మారిందని చెప్పేసి వాళ్ళ దూరంలోనే వెళ్తున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు, మీరు ఎక్కడా కూడా రూల్స్ పాటించట్లేదు. మినిమం రూల్స్ పాటించకుండా ఏదైతే అక్కడ ఎమ్మెల్యేలో లేదంటే ఎంపీలో మంత్రుల్లో చెప్పినట్టు మీరు అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి జగన్ గారు చాలా కీలకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టులు ఏవైతే జరుగుతూ వచ్చాయో వాటన్నిటిని కూడా ఆయన కోట్ చేస్తూ వచ్చారు. ఇందా మీరు చెప్పినట్టు పోసాని గారి గురించి కావచ్చు, లేదంటే వంశీ గురించి కావచ్చు, నెక్స్ట్ మాజీ ఎంపీ గురించి కావచ్చు, ఇలా కొంతమంది గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఏంటి అంటే జగన్ ఈజీగా అర్థమైపోయింది పోలీసులకు సంబంధించిన తీరుకు సంబంధించి కావచ్చు, లేదంటే పోలీసులు బిహేవ్ చేసినట్టు అంశాలకు సంబంధించి కావచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రలోభాల వల్లే ఈ అరెస్టులు కావచ్చు, కేసులు కావచ్చు జరుగుతున్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడి గురి కాకుండా, ప్రభుత్వ ఒత్తిడితో కారణం లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతా అనేది మీనింగ్లెస్. ఇప్పుడు చట్టం అంటే ఇప్పుడున్న పోలీసులు అందరూ ఎవరు కొత్తగా నిన్న చంద్రబాబు నాయుడు తెలక్కేమో కాదు కదా, పాత వాళ్ళే కదా. మరి వీళ్ళు పోలీసు చట్టం పనిచేసుకుంటే పోసాని మూరల కృష్ణ గారిని గత 5 ఏళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినారు అంటే అదే పోలీసులు అదే చట్టం, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు, ప్రభుత్వం మారింది. నేను ఆ పోసాని మూరల కృష్ణ అరెస్ట్ తప్పు జోలికి వెళ్ళట్లేదు. అంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేయట్లేదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఒత్తిడికి గురవుతున్నారు అని అనేక సందర్భాల్లో రుజువైనాయి. ఈ ఒత్తిడి అనేది ఒక పరిధి దాటితే అది ప్రమాదంగా మారుతుంది, సొసైటీకి ప్రమాదంగా మారుతుంది, వాళ్ళకి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అంటే ఒత్తిడిని ఎప్పుడు కూడా యాక్సెప్టబుల్ కాదు. ఒత్తిడి పెరిగేసరికి ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు మరింత రెచ్చిపోతారు. ఈ రెండు వైపులా రెచ్చిపోతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. కాబట్టి ఒత్తిడి పెంచకూడదు, బెదిరించకూడదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే సమస్య రాదు. అందుకు భిన్నంగా మనం ఎదురు వ్యక్తిని ఒత్తిడి చేసి బెదిరిస్తున్నాము అంటే వాళ్ళు భయపడిపోతారు అనుకుంటే మరింత పెరుగుతాయి, భయం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే భద్రతలో మన గుంటూరు మిర్చి యార్డు పోయినప్పుడు భద్రత ఇవ్వలేదు. మామూలుగా ఏమనుకుంటారు కొంతమంది వైసీపీ తెలుగుదేశం వాళ్ళు ఇట్లా భద్రత సరిగ్గా ఇకపోతే పోకుండా ఉంటాడేమో అంటే హై సెక్యూరిటీ థ్రెట్ ఉన్నాడు కదా. పార్టీ శ్రేణులు కూడా ఏం చెప్తారు, సార్ ప్రభుత్వం చాలా ఘోరంగా ఉంది, వాళ్ళు భద్రత కల్పించలేదు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, పర్యటనలు తగ్గించుకోండి, ఇట్లా సలహాలు ఇస్తుంటారు వెల్ విషర్స్. తెలుగుదేశం ఇండైరెక్ట్ గా ఇది చేస్తాను అనుకుంటారు, అటు జరగదు, రాజకీయాలు అటు ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోసాని గారు అరెస్ట్ చేయకముందు విత్డ్రా అయిపోతున్నాయని అరెస్ట్ చేసిన ఆఫీస్కి వచ్చిపోయాయి, ఆయన ఆఫీస్ వాడు ఎప్పుడు మనం పోయి ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాటికి పోయినాడు, మిర్చియాటికి పోయినా ఇప్పుడు భద్రత ఇయ్యలేదు, ఇప్పుడు మళ్ళీ వెంటనే విజయనగరం మీరు మరసలోదే. అంటే ఇట్లా ఉంటుంది రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి లాంటి మొండి గట్టం ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా రెచ్చగొట్టడం, ఈ భద్రత విషయంలో లోపాలు చేస్తే భయపడరు, మరింత ఎక్కువ యాక్టివ్ అయిపోతారు. అనవసరంగా ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు పోలీసులు బలైపోతారు. అంటే వాళ్ళకి ఒడవమంటే కప్పకి ఆనందం, పాము కోపం, వద్దంటే కప్ప కోపం. పరిస్థితి అట్టుంది పోలీసు వాళ్ళ పరిస్థితి, రెవెన్యూ సిబ్బంది పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టిన పోలీసులు రెవెన్యూ సిబ్బంది హానెస్ట్ గా ఉండడం ద్వారా, రూల్స్ ఫ్రేమ్ లో పనిచేయడం ద్వారా వాళ్ళు కాపాడుతారు. ఓకే 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 ఒకటి సార్, ఇప్పుడు వైసీపీకి సంబంధించి మార్పులు చేర్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వైసీపీ పార్టీలో. ఆయన చిన్నగా పార్టీకి సంబంధించిన సంస్కరణల మీద దృష్టి పెడుతూ వచ్చారు. చాలా మందిని ఇటీవల నియమించడం కావచ్చు, అలాగే యువత విభాగానికి సంబంధించిన కొంతమంది కీలక బాధ్యతలు అప్పగించడం కావచ్చు. తప్పుల నుంచి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసుకుంటూ కొన్ని కీలక బాధ్యతలు అందరికి అప్పచెప్తూ వస్తున్నారు. సో ఇటీవల వైసీపీ పార్టీకి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి వాయిస్ కావచ్చు, పేరు కావచ్చు, పులివెందులకు సంబంధించి సతీష్ రెడ్డి గారు. ఆయన పార్టీకి సంబంధించి చాలా యాక్టివ్ రోల్ పోషించడం, అలాగే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఆయన వైసీపీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా, అలాగే వైసీపీ నేతల అరెస్టులు ఏం జరిగినా కూడా ఆయన ముందుంటూ ప్రభుత్వానికి సంబంధించి చాలా గట్టి వాయిస్గా ఎదుర్కొంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి ఆయన జాయిన్ అవ్వడం ఎన్నికలకు ముందు, సరే ఎన్నిక పార్టీ ఓడిపోయిందా గెలిచిందనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రెంత్ ఉన్న లీడర్గా ఆయన్ని చూసుకుంటే బెటర్గా కనిపించే అవకాశం ఉందని చెప్పి వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఏం చెప్తారు ఇప్పుడు? రెండు అంశాలు కనిపిస్తున్నాయి నాకు. ఒకటి, సతీష్ రెడ్డి గారికి యాక్టివ్ రోల్ పోషించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గతంగా పార్టీలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తున్నాడు అనడానికి సతీష్ రెడ్డి గారు ఒక ఉదాహరణ. చాలా మంది జగన్ ఏం మారాడు, ఆయన అట్లే ఉన్నాడు, ఈయన ఎట్లే ఉన్నాడు, చాలా మంది ఇప్పుడు కూడా మారినానంటే ఇది ఒక డబ్బు ఒకటి ఎత్తుకొని నేను మారినాను కొట్టరు.
ఉమ్, అది తిట్టుకు బయట వచ్చి వాడిని దరివేస్తున్నాను ఈయన దరివేస్తున్నాను అని ఉమ్, చెప్పరు. ఉమ్, తన ప్రవర్తన తమ నడకడ ద్వారా ఒక సిగ్నల్ ఇస్తారు. ఉమ్, ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారి ఎంట్రీ, సతీష్ రెడ్డి గారి యాక్టివ్ ఒక మంచి సిగ్నల్ వైసీపీ. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యమైన మార్పులు అంతర్గతంగా పైనుంచి కిందకి తీసుకొచ్చే దాంట్లో ఇది ఒక ఉదాహరణ సతీష్ ఉమ్, రెడ్డి గారిది. ఉమ్, రెండో అంశం, సతీష్ రెడ్డి గారు యాక్టివ్ గా ఉండడం ద్వారా సతీష్ రెడ్డి గారు ఒక మంచి సిగ్నల్, ఇట్లా ఉమ్, ఉండాలి. ఉమ్, సతీష్ రెడ్డి గారిని చూసి చాలా మంది వైసీపీ కార్యకర్తలు మాకు ఇట్లాంటి వాళ్ళు ఇంత ఎక్కువ మంది కావాలి అవును, అని అవును, ఎవరు రియలైజ్ అయ్యేదానికి కారణం అవుతున్నారు. ఉమ్, ఇక్కడ నాకు రాజకీయాల్లో బ్యూటీ ఏంటంటే, ఉందాతనం రాజకీయాల్లో ఉంటే ఏ రాజకీయాలైనా చేయొచ్చు. ఎస్ ఎస్, అంటే రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండాలి తప్ప రాజకీయ శత్రువులుగా ఉండకూడదు. అలా రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే ఎక్కడైనా పని చేయొచ్చు, ఎక్కడైనా షైన్ అవుతాము అనే దానికి సతీష్ రెడ్డి గారు, జగన్ గారు ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఎవరు సతీష్ రెడ్డి అనే వ్యక్తి? సతీష్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ కుటుంబానికి విరోచితంగా పోరాడిన వ్యక్తి. అవును, 30 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు పోరాడు సుదీర్ఘకాలం. మనోళ్ళు 3 రోజులు పార్టీకి రాజీనామా చేసిన 2 రోజే ప్రెస్ మీట్ పెట్టి అమలాకలు చెప్తున్నారు. మనం చూస్తున్నాం రాజకీయాల్లో. 30 ఏళ్ల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా పులివెందుల అదులో నిలబడి కలబడిన వ్యక్తి ఈ రోజు అంతకన్నా బెటర్ గా పనిచేస్తున్నాడు అంటే తెలుగు వైసీపీలో. దాని వయసు మామూలుగా అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణం చూస్తే సతీష్ రెడ్డి గారిని చూడడానికి కూడా ఇష్టపడకూడదు. 30 ఏళ్ళు ప్రత్యర్థిగా రాజశేఖర గారి ప్రత్యర్థి, జగన్ గారి ప్రత్యర్థి. మాకు సతీష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటారు ఇప్పుడు వైసీపీ వారు. అనూహ్యంగా అంటే క్యారెక్టర్, మనిషికి ఒక క్యారెక్టర్ ఎట్లా ఉంటుందానికి అంటే 30 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించి ఆయన కొడుకుని వ్యతిరేకించి పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీలో చేరిన 6 నెలలకి ఎన్నికల ముందు చేరినాడు. ఎన్నికల ముందు ఆయన పాత్ర మనకి ఏం అర్థం కాదు, ఇప్పుడే కదా ఆయన పాత్ర కనపడుతుంది. 1 year కాకముందుగానే 30 ఏళ్ల ప్రత్యర్థి అయిన సతీష్ రెడ్డిని 10 నెలలు ముగిసిగానే వైసీపీ కార్యకర్తలు మాకు ఇలాంటి సతీష్ రెడ్డి కావాలి అని అనుకుంటున్నారంటే సతీష్ రెడ్డి గారు ఎంత గొప్పవాడు, ఆయన్ని గుర్తించి ఆయన్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి జగన్ గారు ఎంత గొప్ప. ఈ రోజు సతీష్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు, నా అవసరం జగన్కి లేదు, ఆయన నన్ను పిలిచి గౌరవించాడు, నేను ఖచ్చితంగా జగన్ తో నిలబడతాడు. అది కరెక్ట్. ఈ రోజు సతీష్ రెడ్డి గారి అవసరం ఏముంది ఆయనకి? అవును, ఇప్పుడు అవసరం లేదు, ఎన్నికలకి ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడు కాదు, ఆయన ఎన్నికల్లో చేరినప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయన జగన్ గారి ప్రత్యర్థిగా ఆయన చేరినప్పుడు జగన్ గారి పార్టీ చెప్పి ఆయన అవసరం లేదు. అవసరం లేకపోయినా చేర్చి అంటే 30 ఏళ్ళు మన ఆయనకి నాకు వ్యతిరేకంగా పనిచేసిన అని కూడా చేర్చుకున్నా అంటే జగన్ గారు ఎంత ఉందాగా ఉంటున్నాడు అంటే ఏం చూశాడంటే సతీష్ రెడ్డిలో ఒక క్యారెక్టర్ చూసినాడు, ప్రత్యర్థిని కాదు. సతీష్ రెడ్డి గారిలో ప్రత్యర్థి కన్నా జగన్ గారు క్యారెక్టర్ చూసినాడు. ఇలాంటి క్యారెక్టర్ ఉండేవాళ్ళు ఉంటే మన పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని భావించాడు. సతీష్ రెడ్డి గారు కూడా 30 ఏళ్ళు వైఎస్ కుటుంబంతో ఢీకొనగలిగిన అంటే ఆ కుటుంబానికి ఉన్న గౌరవం పులివెందుల్లో చాలా గొప్పది. ఎందుకంటే సతీష్ రెడ్డి గారు ఎప్పటికీ గెలవడని తెలుసు. పులివెందుల రాజశేఖర రెడ్డి గారు కుటుంబం ఆయన వెనకాల ఒక అన్ని 100 మంది 1,000 మంది నిలబడ్డారంటే ఆయన క్యారెక్టర్ గా పనిచేశాడు కాబట్టి పార్టీ మారినా కూడా అదే క్యారెక్టర్ కొనసాగిస్తున్నాడు. ఆ 30 ఏళ్ళు ఎటపడితే అట్ట బిహేవ్ చేసి ఉంటే ఈ రోజు ముఖం చూస్తుంటారు, వీళ్ళు చూస్తుంటారు. అంతే కదా, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనటువంటి రాజకీయ వైరుధ్యం ఉన్న వాళ్ళు ఒకరినంటే ఒకరు ఇష్టపడి ఇట్లాంటి వాళ్ళు కదా మనకు ఉండాలనే పరిస్థితి వచ్చారంటే ఇద్దరు క్యారెక్టర్లు ఎంత గొప్పది. ఖచ్చితంగా మీరు అన్నట్టు వైసీపీ శ్రేణిలో సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలి మాకు అని అంటున్నారంటే వాళ్ళు గొప్పతనం. ఇక్కడ వైసీపీ అవసరం. వైసీపీకి ఓట్లు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. ఆ ఓట్లు ప్రజల్ని జగన్ గారికి రాజకీయ కనెక్ట్ చేసే వ్యవస్థే బలహీనంగా ఉంది. అది సతీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గొప్పన వస్తే ది బెస్ట్ అవుతుంది. కాబట్టి సతీష్ రెడ్డి గారు అనేక సిగ్నల్స్, సతీష్ రెడ్డి గారి సిగ్నల్ ఏంటంటే ఉందాగా రాజకీయం చేస్తే ఎన్నేళ్ళు రాజకీయ ప్రత్యర్థి చేసినా వాళ్ళతో కలిసి పనిచేయచ్చు అనడానికి ఒక మంచి సిగ్నల్. 2, ఒక క్యారెక్టర్ ఉంటే ఎక్కడైనా పనిచేయచ్చు. 3, మన క్యారెక్టర్ గా రాజకీయాలు చేస్తే ఏ పార్టీలైనా మన వాళ్ళకి ప్రజలు హర్షిస్తారు, ఆ క్యాడర్ హర్షిస్తారు అనడానికి సతీష్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్. బట్ ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు ఈ రోజు ఆయనకి ఏ పాత్ర ఉంది, ఆయనకి ఎలాంటి పాత్ర ఇస్తాడు ఇవి మనకు తెలియదు, కానీ మంచి పాత్ర ఇస్తున్నాడు, మంచి రోల్ పోషిస్తున్నాడు అని మనకు అర్థం అవుతుంది. కాబట్టి సతీష్ రెడ్డి గారిని చూసి జగన్ గారి కాంబినేషన్ చూసినప్పుడు రాజకీయాలు అంటే ఉండాలి అని అందరికీ అనిపించేలా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీ సతీష్ రెడ్డి గారి రూపంలో ఒక మంచి వ్యక్తి ముందుకు వచ్చాడు. రాబోయే కాలంలో మరింత మంది సతీష్ రెడ్డిలు వస్తారు అనడానికి ఈ ఎపిసోడ్ ఉదాహరణ. జగనే గుర్తించాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా, పార్టీనే గుర్తించి జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి కదా. జగన్ గారు ఇప్పుడు గుర్తించిన సతీష్ రెడ్డి గారు జగన్ గారే. చాలా మంది ఏంటంటే తొందరగా మారాలనే పేరుతో గట్టిగా తెత్తుంటారు జగన్. సమస్య ఏంటంటే ఎవరు అడిగితే సతీష్ రెడ్డి గారిని చేర్చుకున్నారు.
జగన్ తనకు తాను గుర్తి కూరని చెప్పగలరా? 30 ఏళ్ల పాటు ఆ కుటుంబాన్ని వ్యతిరేకించి చేర్చుకోమని సాహసం అన్న చేయగలరా జగన్ దగ్గర పోయి? జగన్ మైండ్ లోనే అది ఉంది. ఒక క్యారెక్టర్ ఉన్నోడు మన ప్రత్యర్థి అయినా సరే మనతో ఉంటే కదా మనం బలం చేకూరుస్తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిచాడు. అవును. అదే సందర్భంలో ఏదో నా అవసరం వచ్చి పిలవనన్నా నేను సతీష్ రెడ్డి గారు అనలా. అసలు నా అవసరమే లేదు ఆయనకి, అయినా నన్ను పిలిచి నన్ను గౌరవించాడు కాబట్టి జీవితకాలం ఆయనతో ఉంటాను అని ఈయన అంతకన్నా ఉందాగా ప్రవర్తించాడు. 10 నెలల క్రితం ఆయన పార్టీలోకి వచ్చినాడు, 1 year క్రితం ఆ పార్టీకి వచ్చాడు. అయినా రాయలసీమలో అన్ని ప్రాంతాలు యాడికి పంపించిన ఆయన మనోడని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆ రకంగా క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని పార్టీ ఓన్ చేసుకుంటుంది. పార్టీ ఓన్ చేసుకుంటే సతీష్ రెడ్డి గారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఇట్లాంటి వాళ్ళు కావాలని సమాజం కోరుకుంటుంది. కాబట్టి జగన్ గారు ఎప్పుడో మారాడు ఈ విషయంలో, కాకపోతే ఫలితాలు మెల్లిమెల్లిగా వస్తాయి. సతీష్ రెడ్డి గారి ద్వారా అది మరింత పర్ఫెక్ట్ గా రుజువు అవుతుంది. ఓకే ఓకే, ఆయన బలమైన వాయిస్. గతంలో మనం చాలా చూస్తూ వచ్చాం కదా, వైసీపీకి సంబంధించి కొంతమంది కీలక వ్యక్తులు ఆయన కోటరీ అంటూ అది ఇది అంటూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పుడు చిన్న చిన్నగా ప్రక్షాళన కూడా చేసుకుంటూ వస్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇస్తాను కదా, సతీష్ రెడ్డి బేసిక్ పీపుల్స్ లీడర్ కదా. ఎంతమంది పీపుల్స్ ఉండాలని కాదు, 30 ఏళ్ళు రాజశేఖర రెడ్డితో ఢీకొన్నాడంటే పీపుల్స్ లీడర్. పీపుల్స్ లీడర్ కి పీపుల్స్ పల్స్ అర్థం అవుతుంది. అవును, పీపుల్స్ లీడర్ కి పీపుల్స్ పల్స్ అర్థం. పీపుల్ పల్స్ మీన్స్ క్యాడర్ పల్స్. కాబట్టి సతీష్ రెడ్డి గారు వాయిస్ కూడా ఒక డిప్లొమాటిక్ గా ఎంత ఉందో అటాకింగ్ మోడోడ్ ఉంది, ఉందాగా ఉంది. కాబట్టి ఆయన 30 ఏళ్ళు ప్రజా జీవితంలో ప్రజలతో మమేకమై పనిచేసినాడు కాబట్టి ఎవరు దేనికి ఎట్లా స్పందిస్తారని తెలుసు. కాబట్టి అందుకే పీపుల్స్ లీడర్ కి పీపుల్స్ పల్ అర్థం అవుతుంది. కాబట్టి అట్లాంటి ఎంతమంది పీపుల్స్ ఆయనతో ఉన్నారనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు 30 ఏళ్ల తన రాజకీయ అనుబంధం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. జగన్ గారికి ఆయన ప్లస్ అవుతారు, వైసీపీ సతీష్ రెడ్డి గారికి మంచి ఛాయిస్ అవుతుంది. ఓకే ఓకే సార్, కంక్లూడ్ చేస్తూ చివరి పాయింట్, విజయసాయిరెడ్డి గారి అంశము ఆయన రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నాను, దూరంగా తప్పుకుంటున్నాను అని చెప్పినప్పటికీ కూడా రాజకీయాలకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా మళ్ళీ ఆయన ప్రస్తావన కనిపిస్తుంది. ఇటీవల ఆయన విశాఖకు వెళ్ళారు, విశాఖకు సంబంధించి కొంతమంది అక్కడ కీలక నేతలతో ఏదో చర్చించారు, ఆయనకు సంబంధించిన సన్నిహితం. ఆయన గతంలో కూడా విశాఖకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ కొంతమంది నేతలతో మళ్ళీ కలిశారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి గ్యాస్కు సంబంధించి 50 రూపాయలు పెంచినటువంటి నేపథ్యంలో ఆయన సామాన్యుల మీద భారం ఎక్కువైపోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రజల మీద భారాలు ఇస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఆయన ట్వీట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. సో ఏంటి, నేను రాజకీయాలకి దూరంగా ఉంటానటువంటి చెప్పినటువంటి వ్యక్తి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో టచ్లో ఉండటం, అలాగే మళ్ళీ రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద ఆయన మాట్లాడటము ఎలా చూడాలి ఇది? విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు దూరం అవుతాను అని చెప్పడం పెద్ద రాజకీయం. ఆయన ఏమో రాజకీయాల నుంచి దూరం కాల. ఇదొక కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాషన్ గా మాట్లాడుతుంటారు, నేను రాజకీయాలు నాకు సంబంధం లేదు. ఆయన అడగంత, ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు దూరం కావాలని నేను కోరుకోను. ఇంతకాలం బట్టి రాజకీయాలు అందరూ ఉండాలి, అంటేనే కదా ప్రజలకు ఉపయోగపడతారు, అనుభవం ఉన్న వ్యక్తి. కాకపోతే ఆయన అసంతృప్తిని వెళ్ళినట్టే అర్థం అవుతుంది ఆయన తర్వాత వ్యాఖ్యలు చూస్తే. ఇప్పుడు రాజకీయాలు వదిలేశాను, నేను వ్యవసాయం చేసుకొని పోతానని చెప్పి మొదటి రోజే చేసిన ప్రకటన ఏంటంటే జగన్ గారు బాగుండాలి, భారతి గారు బాగుండాలి అని చెప్పినారు. ఇంకేం రాజకీయం, అదే అసలు రాజకీయం. గమ్మును పోవచ్చు కదా, చేయలే. ఆ తర్వాత కోటరీ గురించి మాట్లాడేసినాడు. ఆ తర్వాత మొన్న రాజ్యసభ ఉదయం వరకు జరిగింది ఆయన ఒక ఎక్స్ లో అద్భుతమైన స్పందించాడు, బానే ఉంది. ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు, మన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఉద్దేశించి రాసి, మీ నాయకత్వంలో రాజ్యసభ బాగా నడిచింది, మాజీ రాజ్యసభ సభ్యుడుగా నేను స్పందిస్తాను అని చెప్పుకుంటే బాగుండేది. మరి అమిత్ షా థ్యాంక్స్ చెప్పినారు. ఆమెకి నాకేం సంబంధం రాజ్యసభ జరగడానికి? అంటే ఇప్పుడు అమిత్ షా థ్యాంక్స్ చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి గడి చెప్పచ్చు కదా, బాగా తెల్లారుజామున కూర్చున్నారని. అంటే క్లియర్గా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, డౌటే లేదు. రాజకీయాల్లో ఏ రూట్ లో ఎట్లా వెళ్తాడో నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను సీనియర్ పొలిటీషియన్. కాబట్టి రాజకీయాల్లో ఉండమని చెప్పి చెప్ప పెద్ద రాజకీయం. కాబట్టి విజయసాయి రాజకీయాలు ఉంటారు, ఆ మలుపులు ఇంకా అడిగిపోతారు, ఎట్లుంటారు, ఏ పాత్ర పోషిస్తారనేది ఇంకొంచెం కాలం పోయిన తర్వాత తెలుస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, కానీ ఎందుకంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి సీటు రాజీనామా చేసి ఇప్పటికే దాదాపు 4 నెలలు 5 నెలలు అవుతుంది, దగ్గర 4 నెలలు అవుతున్నట్టుంది. ఆ సీటుకి ఇంతవరకు ఎవరు అప్లికేషన్ పెట్టి ఆ సీటు మాదని చెప్పేసి ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీ కూడా ముందుకెళ్ళలేదు. బీజేపీ వెళ్ళలేదు, జనసేన టీడీపీ ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, ఏ నామినేటెడ్ పదవి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు లీడర్లు అంతా కూడా. సో విజయసాయిరెడ్డి స్థానం ఖాళీ అయి కూడా ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు దీన్ని ఇంకా ఫిల్ చేసేది చూడలేదు? అంటే ఏమన్నా మళ్ళీ ఆయనకే బీజేపీ నుంచి ఇంకో చోట నుంచి ఏమైనా కట్టబడే అవకాశాలు ఉంటున్నాయా? అంటే రాజ్యసభ శాశ్వత సభ నిర్దిష్ట కాల పరిమితిలో ఎంచుకోవాల్సిందే. అయితే ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది.
ఓకే. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, వీళ్ళు అనుకున్నప్పుడంతా చేయడానికి లేదు. ఉమ్, ఉమ్, కాబట్టి రెండోది వాళ్ళు రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో జరిగిన నామినేషన్ అన్ని రాజీనామాలను పులప్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఉమ్, కాబట్టి వాళ్ళు రాజీనామాలు ఎప్పుడు యాక్సెప్ట్ అయిపోయింది. ఉమ్, తర్వాత ఇన్ని కాలం పాటు జరపాలి, రాజ్యసభ అవును. నోటిఫికేషన్ ఇస్తుంది, అది రూల్ ప్రకారం జరుగుతుంది. ఉమ్, ఆ నోటిఫికేషన్ మాట్లాడుకుంటారు, ఇప్పటి నుంచి మాట్లాడుకుంటే అందరూ పోయి రాజ్యసభ సీట్ అడుగుతారు. ఉమ్, ఉమ్, ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అడుగుతారు. అది విజయసాయి రెడ్డి గారి రాజీనామా బీజేపీ వాళ్ళకి ఎప్పుడు చేసినాడా ఉమ్, లేదా అనేది రేపు కేటాయించబడి, రేపు బీజేపీ కేటాయించాలనుకోండి పక్కా, ఉమ్, ఎందుకంటే బీజేపీకి ఇప్పటికే ఒకటి ఎక్కువ ఇచ్చినారు. ఉమ్, మరి రేపు విజయసాయి రెడ్డి గారి సీట్లు బీజేపీ వాళ్ళకి ఇచ్చినారంటే పక్కాగా ఇల్లు వాళ్ళు చేపించారని అనుకుంటారు. ఉమ్, మళ్ళీ విజయసాయి రెడ్డికి ఇచ్చినారంటే ఇంకా అద్భుతం, ఉమ్, ఎందుకంటే కృష్ణయ్య గారికి అప్లై చేశారు కాబట్టి. అవును. కాబట్టి ఉమ్, విజయసాయి రెడ్డి గారి ఖాళీ అనేది రూల్ ప్రకారం జరుగుతుంది. ఉమ్, ఆ రూల్ ప్రకారం జరిగే దాంట్లో దీని వెనకాల ట్విస్ట్లు ఏంటి, ఇంకోటి ఏంటి అనేది రేపు ఆడ ఏ పార్టీకి ఇస్తారు, ఎవరికి అభ్యర్థిస్తారు అనే దాంతో కంక్లూడ్ అవుతుంది. ఓకే, ఓకే, వాళ్ళే కంక్లూడ్ చేయాలి ఇంకా ఎలా కమిషన్ ఒక సంబంధించి దానికి సంబంధించి రిలీజ్ చేసినప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారిది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచేత్రం.